చేస్తున్నారా అన్న అనుమానాలు నాకైతే ఉన్నాయి. నేను గట్టిగా నమ్ముతున్నది కూడా అదే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఓకే. సో మ్యామ్ కృష్ణవేణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో ఇప్పుడు పార్టీని వీడి వెళ్తున్న వాళ్ళు ఏదైతే ఇందాక మనం మాట్లాడినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి నా అన్న పదాన్ని ఎన్నికలకు ముందు బాగా ఎక్కువ వాడారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు. సో వీళ్ళే వైసీపీకి బలం అన్నట్టుగా జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలాసార్లు మాట్లాడడం మనం విన్నాం. సో ఇప్పుడు అంటే ఎస్సీలు ఎస్టీలు ఆల్రెడీ పార్టీకి దూరం అయిపోయారన్న ఒక వాదన బలంగా ఉంది. ఏది ఎమ్మెల్సీ అనంతబాబు ఏది హత్యకి సంబంధించి, ఆయన డ్రైవర్ హత్యకి సంబంధించి కానీ ఇవన్నీ చూసాం. అలాగే చాలా విషయాల్లో వీళ్ళంతా దూరం అయిపోయారు అన్న ఒక వాదన బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీసీ విషయానికి వస్తే కనుక బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని పెడుతున్నారు. అలాగే ఇద్దరు నేతలు రాజీనామా చేసి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇంకా ఎవరు బయటికి వెళ్ళడం లేదు అన్నట్టుగా. సో ఇప్పుడు మళ్ళీ కృష్ణయ్య గారి విషయం మనం చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది మ్యామ్ అసలు వైసీపీలో? అంటే ఇప్పుడున్న పరిస్థితులకి అసలు కారణం ఏంటంటారు? మ్యామ్ లక్ష్మీ దుర్గ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిగతా ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులకు కూడా నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ముఖ్యంగా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ లోని కూడా వైసీపీ వాళ్ళే మళ్ళీ దానికి తిరిగి క్వశ్చన్ వేసుకోవాలండి. ఎందుకంటే నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పార్టీ ఒక హ్యాండిల్ చూడండి మీరు. అంటే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బలమైనటువంటి నేత, బడుగు బలహీన వర్గాల వాయిస్ అయి వినిపించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజు అమ్ముడుపోయారని మాట్లాడడం. విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఏం మాట్లాడారంటే సంతలో పశువులతో పోల్చి మాట్లాడారు మేడం బీసీ నాయకుల్ని. ఈరోజు ఇది బీసీని నిజంగా అవమానించడమే. బీసీలని పశువులతో పోల్చి మాట్లాడటం అంటే ఎలక్షన్ ముందు నా బీసీలు నా ఎస్సీలు అని గొంతు చించేసుకుని సట్టు చించేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అదే ఎస్సీలు అదే బీసీలు ఓటేస్తేనే కదండి వాళ్ళు 10 సార్లు చెప్పుకుంటున్నారు మాకు 38%, 40% ఓటింగ్ వచ్చింది అని చెప్పుకుంటున్నారు కదా. అందులో ఆ బీసీలు ఆ ఎస్సీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కొంచెం ఓట్లు వేసి ఉండొచ్చు కాక, మరి అలాంటి వాళ్ళని ఈ రోజు మాట్లాడకూడదు కదండి. అధికారంలో ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు, అధికారంలో లేకపోతే మాత్రం బీసీలని ఎస్సీలని కించపరిచే విధంగా మాట్లాడడం. అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అనంతబాబు గారి విషయంలో చూడొచ్చండి. డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీకి పూలాభిషేకం చేసి తీసుకొచ్చారు ఇదే వైసీపీ నేతలు. ఎస్సీలకి నిజంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా సరే కానీ పూర్తిగా రక్షణ లేకుండా చేసినటువంటి పరిస్థితులను చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నా ఎస్సీలు నా బీసీలను ఆయన పైకి వీళ్ళని నమ్మించడం కోసం మాట్లాడింది తప్ప నిజంగా వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చారంటే అలాంటి వ్యక్తి అమ్ముడుపోయాడని మాట్లాడడం, అలాంటి వ్యక్తులు బీసీలు అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు గారు కొనేశారని మాట్లాడడం అది తప్పు కదండి. అంటే వాళ్ళకి అక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు, శూన్యంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మేము ఫస్ట్ నుండి చెప్పేదంతే. ఎందుకంటే ప్యాక మేడ అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదని మేము అధికారంలో ఉన్నప్పుడే అనేక మార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ చూసే వ్యక్తులకు తెలుస్తుంది ఆయా పార్టీల ఒక ఉనికి ఎలా ఉంది అన్నది. కానీ వీళ్ళ పగల్బాల్పలకి అధికార పదవుల్లో ఉన్నటువంటి కొంతమందికి తెలియదు, అదే అహంభావంతో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 ఏళ్లకే 30 చెరువులు నీళ్లు తాగించేశారు ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు. అలాంటప్పుడు 30 ఏళ్ళు భరించాల్సినటువంటి అవసరం లేదని 11 నుంచి పంపించేశారు ప్రజలు కూడా. కానీ ఈ రోజుకి కూడా అనేక మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అండి ఇక్కడ మీరు ఒకటి కూడా చూసుకోవచ్చు మ్యామ్, గ్రౌండ్ స్థాయి నుంచి చూసినప్పుడు చాలా మంది నేతలు ప్రజల్లోంచి ఎదిగినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో మంచి చేయాలి, ప్రజల కోసం పోరాటాలు చేయాలి, ప్రజల కోసం పోరాడి అది ఇండిపెండెంట్ వేసినా సరే కానీ గెలిచేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటి నాయకులు కూడా వైసీపీలో కొద్దిమంది ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసి వాళ్ళ అనుమతి లేకుండానే అక్కడ వాళ్ళ సీట్లు లేకుండా చేసేయడం, ప్రజల్లోంచి పుట్టిన నాయకుడిని కూడా వైఎస్ఆర్సీపీ చంపేస్తుంది. అక్కడ గ్రౌండ్ లో చంపేసినప్పుడు తెలియకుండానే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కోల్పోతున్నప్పుడు ఏ పార్టీల్లో అయితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందో వాళ్ళు పునరాలోచించుకుంటారు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి 5 సంవత్సరాలు పనిచేసినంత మాత్రాన 25 ఏళ్ల నుంచి గ్రౌండ్ లో పనిచేసేటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకులు ఉన్నారు.
అందరినీ మనం ఒకే తాటి మీద చూడకూడదండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఎవరికి మెయిన్ పదవులు ఇచ్చుకున్నారు, ఎవరు ఈ రాజ్యాధికారాన్ని అనుభవించారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నది మనకి తెలుసు క్లియర్ గా. మీ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించే 90% పోస్టులు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఆ 10% లో కూడా ఇదిగో ఈ రోజు అమ్ముడు పోయారని మాట్లాడడం, ఆ 10% కూడా పూర్తిగా అనుభవించలేదు ఎవరో కూడా. న్యాయబద్ధంగా పదవులు అనేవి కూడా కష్టపడ్డ వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో కూడా దక్కలేదు. అలాంటి వాళ్ళు అసంతృప్తితో ఉండొచ్చు గాక. చాలా మంది కష్టపడ్డ వాళ్ళు మంత్రి పదవులు ఆశించారు, వాళ్ళకి ఇవ్వలేదు. రోజా గారు లాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏం ప్రజల కోసం పనిచేశారని అలాంటి వ్యక్తులకి పదవులు ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా మేడం ఒక పార్టీ ఇలా అక్కడ భవిష్యత్తు లేదు అంటే కనుక భవిష్యత్తు కోసం ఆలోచించుకునేటువంటి నాయకులు ఖచ్చితంగా ఆయా వేరే పార్టీల వైపు చూస్తారు. ఇవాళ మా జనసేనలో చూడొచ్చండి, ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న వచ్చి మీట్ అయ్యారు. సామ్నేని ఉదయభాన్ గారు కావచ్చు, కిలార్ రోషి గారు కావచ్చు, అలాగే ఇక్కడ దాల్శెట్టి రాజా గారు కావచ్చు, ఇలా చాలా మంది నాయకులు. అంటే కొన్ని పేర్లు మేము లెటర్ ఇంటర్నల్ గా ఉంచాలి కాబట్టి కొన్ని మేము చెప్పట్లేదు, కానీ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మా పార్టీలో జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కోసం చూస్తున్నాం తప్ప పార్టీలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ మొత్తం జీరో అండి. ఖాళీ కాబోతుంది ఖచ్చితంగా. గ్రౌండ్ లో లేనప్పుడు ఏ నాయకుడు కూడా నిలబడ్డండి.